అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. శుభోదయం, శుభ లక్ష్మీవారం. ఈరోజు మనందరికీ కూడా మనం అనుకున్న కార్యాలన్నీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మంచి మాట ఏంటంటే, సన్మానం పొందడంలోని గొప్పతనం లేదు, సన్మానం పొందడంలోని గొప్పతనం లేదు, అది పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. సన్మానం పొందడంలో గొప్పతనం లేదు, అది పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. అంటే ఇందులో చాలా తెలుసుకోవాల్సింది ఉందన్నమాట. ఏదైనా విషయంలో మనకి సన్మానం చేస్తారు, అది మనకి ఎవరైనా తమంతట తాముగా చేస్తే అది గొప్పతనం. అంతేగాని వేరే విధంగా మనకి కానీ సన్మానం జరిగితే, అంటే మనమే దానికోసం పాటుపడి అలాంటివి కూడా ఉంటాయి కదా, అలా జరిగితే దాంట్లో గొప్పతనం లేదు. అప్పుడు మనం ఏమిటి ఆలోచించుకోవాలంటే, నిజంగా మనం అంత గొప్పవాళ్ళమా అని ఆలోచించుకోవాలి. అలాగే సన్మానం పొందిన తర్వాత దానిని నిలుపుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఆ దిశగా మనము నడవాలి. మరింకొంచెం బాధ్యత మన మీద పడుతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ మంచి మాటతో థ్యాంక్ యూ.